ఇప్పుడు నార్మల్‌గా గూడా ఏంటంటే పీరియడ్స్ టైంలో నార్మల్ చెప్తారు గదా! ఎక్కువ హెవీగా ఫుడ్ తీసుకున్న ఇబ్బందవుతది. అది చేసిన ఇబ్బందవుతది. ఇది చేసిన ఇబ్బందవుతది. సో, అలాంటి వాళ్ళకి పీరియడ్స్ గురించి చెప్పే వాళ్ళకి మీరేం చెప్తారు మ్యామ్? ఇంకా పీరియడ్స్‌లో మీరన్నట్టు క్రేవింగ్స్ ఉంటాయి గదా! ఇంకా తింటారసలు. హెల్తీ ఫుడ్ తినమంటా నేను. ఆ క్రేవింగ్స్ కొంచెం కొంచెం తినండి. పూర్తిగా అవాయిడ్ చేయలేం హెల్తీ ఫుడ్ తినాలి. ఐరన్ రిచ్ ఫుడ్ తినాలి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినాలి. క్రేవింగ్స్ ఉంటే కొంచెం కొంచెం తినండి. ఇంకా వాటర్ బాగా తీసుకోవాలి. ఓకే. సో, నార్మల్‌గా ఉండొచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. రెస్ట్రిక్షన్ అంటూ ఏమీ లేదు. కాకపోతే కొంచెం డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి కొంచెం స్పైసీ ఫుడ్, మసాలా, ఆయిల్ ఫుడ్, బయట ఫుడ్ అవాయిడ్ చేయడం. ఈజీ డైజెస్టబుల్ తినమంటాం అంతే తప్ప మిగతావి ఏమి ఫుడ్ స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్స్ అంటే ఏమీ లేదు. ఓకే. సో, మ్యామ్ ఇప్పుడు పీరియడ్స్ టైంలో ఏంటంటే మనకి టీ, కాఫీలవి తీసుకోవడం అది ఎంతవరకు కరెక్ట్? అండ్ మనం పీరియడ్స్ టైంలో తీసుకున్న టాబ్లెట్స్ కానీ, ఫుడ్ వల్ల గానీ, ప్రెగ్నెన్సీ టైంలో లేదా పిల్లలు పుట్టే ప్రాసెస్‌లో గానీ, ఆ 9 మంత్స్‌లో గానీ, లేదా మనకి కరెక్ట్‌గా బేబీ నార్మల్ డెలివరీ అవుతున్నప్పుడు కానీ ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా? ఏముండదండి. మామూలుగా పీరియడ్స్‌లో ఎలాంటి టాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. సో, అవి టెంపరరీ ఎఫెక్ట్. ఏ టాబ్లెట్‌నా 4 అవర్స్, 5 అవర్స్ పనిచేస్తుంది. అంత లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. ఓకే. వాళ్ళ పెయిన్ థ్రెషోల్డ్‌ని బట్టి వేసుకోవచ్చు. ఓకే. ఇంకొకటి కాఫీ, టీ అంటారా? హ్మ్. కాఫీ ఎప్పుడైనా అసిడిటీ కాజ్ చేస్తుంది. కెఫీన్ ఎక్కువ మోతాదులో మంచిది కాదు. కొంచెం కెఫీన్ మనకెంత మూడ్ ఎలివేషన్ కాజ్ చేస్తుందో, లార్జ్ అమౌంట్స్‌లో ఏ స్టేజ్‌లోనూ మంచిది కాదు. ఓకే. ప్రెగ్నెంట్‌లోనూ మంచిది కాదు. నార్మల్‌గా కూడా మంచిది కాదు. మేల్స్‌కి మంచిది కాదు. అటు స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గిపోతుంది. సో, ఓకే. ఎక్కువ మోతాదులో ఎప్పుడు డేంజరస్. దాని బదులు బ్రౌన్ ఏమంటారు బ్లాక్ కాఫీ బ్లాక్ అంటారు కాఫీ. కదా! అది కూడా కొంచెం మోతాదులో తీసుకోవచ్చు. ఓకే. ఓకే. కొంతమందికి అది తీసుకుంటే కొంచెం మూడ్ ఎలివేషన్ ఉంటది. హెడేక్ హ్మ్. తగ్గుతుంది. హ్మ్. మైగ్రేన్స్ తగ్గుతాయి. కొంచెం వరకు తీసుకోవచ్చండి. హ్మ్. టీ కూడా ఏదైనా చిన్న 200 ఎంఎల్ చిన్న కప్స్‌లో తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అది కూడా ఓకే. 1-2 టైమ్స్ తీసుకోవచ్చు. సో, ఇప్పుడు ప్రెగ్నెన్సీ విషయానికొస్తే, నార్మల్ డెలివరీ అన్నది ఎలాంటి సిట్యుయేషన్ జరుగుతుంది? సిజేరియన్ అనేది ఏ సిట్యుయేషన్స్‌లో అండి? ఈ రెండిట్లో ఏది మంచిది? ఎందుకు? ఏదైనా డెలివరీ, నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ. సో, నార్మల్ డెలివరీ అయితే కింద వెజైనా ద్వారా మనకు డెలివరీ అయితే నార్మల్ అంటాం. సిజేరియన్ అయితే మనము అబ్డోమెన్ పొట్ట కోసి, కోసి. ఆ! యుట్రస్ కోసి మనం డెలివరీ చేస్తాం. సో, ప్రాబ్లమ్ ఏమీ లేదు. మదర్‌కి హెల్త్ బావుంది. బీపీ లేదు, షుగర్ లేదు. యావరేజ్ సైజ్ బేబీ అరౌండ్ 2.5-3 కేజీ బేబీ. కింద పెల్విస్ అంటాం. ఆ హ్మ్. అంతా బావుంది. అలాంటి వాళ్ళకి టర్మ్ వరకు ఎళ్ళింది. అంటే మనకు ప్రెగ్నెన్సీ 9 మంత్స్, 7 డేస్, 40 వీక్స్ అంటాం కదా! హ్మ్. అంతవరకు ఎళ్ళింది. ఉమ్ము నీరు బాగుంది. హ్మ్. అంతా బావుంది అంటే మనం నార్మల్ డెలివరీ చేసుకోవచ్చు. హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే. కాకపోతే నార్మల్ డెలివరీ ఇప్పుడు డాక్టర్స్ కంటే పేషెంట్స్‌కి ఓపిక ఉండట్లేదు. అవును. సో, నార్మల్ డెలివరీ 10 అవర్స్ నుంచి 20 అవర్స్, 25 అవర్స్ కొంతమందికి 1 ½ డే వరకు లాస్ట్ అవుతుందనమాట. సో, ఓకే. అంతవరకు ఓపికగా భరించాలి. ఎందుకంటే మనకు కింద సర్విక్స్ అంటాం. గర్భసంచి మూతి ఇలా ఉంటుంది. క్లోజ్డ్ ఉంటుంది. హ్మ్. హ్మ్. అది బేబీ పట్టేంత వెడల్పవ్వాలి. ఓకే. సో, ఓకే. స్లోగా 1 సెంటీమీటర్, 2 సెంటీమీటర్స్, 3 అట్లా 10 సెంటీమీటర్స్ డైలేట్ అవ్వడానికి టైం పడుతుంది. సో, అది ఓకే. డైలేట్ అయ్యి బేబీ స్లోగా పైనుంచి కిందకి కిందకు వస్తుంది. వస్తూ ఓకే. ఉంటుంది. సో, ఓకే. దానికి అంత టైం పడుతుంది. దాంట్లో స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. హ్మ్. మనం అనుకున్నంత ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అవుతుందా? బేబీ హ్మ్. డిసెంట్ అవుతుందా? ప్రోగ్రెస్ ఉందా? అవన్నీ చూసుకోవాలండి. ఇప్పుడు అసలు పేషెంట్స్‌కి ఓపికే లేదు. అంత సేపా? సో, అదే అంటున్నారు. ఇప్పుడు ఇంకోటేంది అప్పుడు పెయిన్స్ భరించేవాళ్ళు. ఇప్పుడేమంటే మనకు పెయిన్‌లెస్ డెలివరీస్ వచ్చాయి. ఎపిడ్యూరల్ అనాల్జీసియా హ్యాపీగా పడుకొని ఉంటారు. డాక్టర్ కష్టపడాలి. హ్మ్. అంతమంది నార్మల్ అంటే పేషెంట్ కష్టపడేవాళ్ళు. ఇప్పుడు డాక్టర్ అమ్మ పెయిన్ వస్తుంది పెయిన్ వస్తుంది ముక్కు అంటే ముక్కుతారనమాట. సో, వాళ్ళకి తెలీదు పెయిన్ లిటరల్‌గా ఉండదసలు. ఓకే. సో, ఇది హ్యాపీ అండి చాలా మంది. మరి అది ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు ఇంజెక్షన్స్ ద్వారా గాని ఆ పెయిన్‌లెస్‌గా చేస్తే బిడ్డ పుట్టేసిన తర్వాత అదేమన్నా సఫర్ అయిపోయి అవసరం ఉంటుందా? ఏమీ లేదండి. మనం అవునా? చక్కగా గుడ్ హ్యాండ్స్‌లో ఉంటే ఎపిడ్యూరల్ అది టాపప్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. మనం ఇచ్చింది కొంతసేపు పనిచేస్తుంది. మళ్ళీ ఓకే. పెయిన్ ఫీల్ అవుతారు. మళ్ళీ ఇస్తారు అలా టాపప్స్. డెలివరీ తర్వాత కంప్లీట్‌గా దే విల్ బి ఫైన్. ఓకే. మీకు మరీ పెయిన్ ఉందంటే మనం టాపప్స్ మళ్ళీ కూడా ఇచ్చుకోవచ్చు. సో, ఓకే. ఓకే. ఎపిసియాటమీ పెయిన్, కుట్లు అన్నీ అవి అంతా కంప్లీట్ అయ్యేంత వరకు 1 డే కూడా ఉంచుకోవచ్చనమాట. ఓకే. దాని అడ్వాంటేజ్ ఏమంటే ఒకవేళ బేబీ నార్మల్ అలో చేసాము. ఇన్ బిట్వీన్ మనకి పెయిన్స్ ఈ ప్రాసెస్‌లో అవ్వలేదు. వెంటనే సిజేరియన్ కూడా తీసుకోవచ్చు. సేమ్ అనస్థీషియాలో మనం సిజేరియన్ కూడా తీసుకోవచ్చనమాట. ఓకే. ఓకే. అదే ఎపిడ్యూరల్‌లోనే మనం అనస్థీషియా పెంచుకొని మనం సిజేరియన్ కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఓకే. చాలా మంది ఆప్ట్ చేసుకుంటున్నారండి. కాకపోతే ఇదేమంటే చిన్న చిన్న హాస్పిటల్స్‌లో లేవు. ఎందుకంటే ఎపిడ్యూరల్ ఇస్తే ఖచ్చితంగా ఒక సిస్టర్ ఉండాల్సిందే. వాళ్ళకి తెలీదు కాబట్టి వి హ్మ్. షుడ్ పేషెంట్ గైడ్ చేయాలి. సో, ఒక అనస్థెటిస్ట్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఒక డాక్టర్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఒక సిస్టర్ కరెక్ట్‌గా ఆ పేషెంట్‌కి ఉండాలనమాట. సో, ఓకే. మీకు మ్యాన్ పవర్ అంతా ఉందంటేనే అలాంటి హాస్పిటల్స్‌లోనే ఇది చేస్తున్నారనమాట. ఓకే.